విద్యార్థులారా, మనము ఈరోజు ద్వితీయ సంవత్సరం పాఠ్యాంశమైనటువంటి నివురు తొలగిన నిప్పు అనే పాఠ్యాంశము తెలుసుకుందాం. నివురు తొలగిన నిప్పు పోల్కంపల్లి శాంతాదేవి రచించింది. అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే, పోల్కంపల్లి శాంతాదేవి గారి యొక్క స్వస్థలము మన వనపర్తియే, వనపర్తి ప్రాంత నివాసి. అంటే ఆమె జన్మస్థలం. అంటే నివాసం అంటే ఇక్కడే నివాసం అని కాదు, ఆమె యొక్క పుట్టినిల్లు ఏది, పుట్టిన ఊరు ఏంది అంటే వనపర్తి, మన ప్రాంతము. మన ప్రాంతం నుంచి కూడా ఒక రచయిత్రి ఉంది అనే విషయము గుర్తించాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి. ఏంటంటే మన గొప్పతనం అంటే మన ప్రాంతం యొక్క రచయిత్రి మనకు దగ్గర అందుబాటులో ఉంది అంటే రచన చేసే వాళ్ళలో పోల్కంపల్లి శాంతాదేవి గారు కూడా మన ప్రాంత నివాసి, మన ప్రాంతం వారు అనేటువంటిది కాస్త గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం. సరే, ఇక ఈమె గురించి తెలుసుకుందాం. పోల్కంపల్లి శాంతాదేవి గారు 1942 సంవత్సరం ఆనాటి ఉమ్మడి అంటే ఈనాటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఆనాటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వీరు 1960 నుంచి 1980 మధ్య కాలంలో తెలుగు సాహిత్యంలో రచయిత్రుల యొక్క ప్రాబల్యం ఎక్కువగా ఉన్నటువంటి కాలంలో, ఆ సమయంలో పోల్కంపల్లి శాంతాదేవి గారు ప్రముఖ కథా రచయిత్రిగా ప్రసిద్ధి పొందారు. శాంతాదేవి గారు ఆ 20 సంవత్సరాల మధ్య కాలంలో 62 నవలలు, 75 కథలు రాశారు. అయితే ఈ శాంతాదేవి గారు కేవలం రచనలకే పరిమితము కాకుండా, అంటే ఎంతసేపు ఉన్నా ఒక స్త్రీగా ఉంటూ ఒక రచయిత మాత్రమే కాకుండా, రచనలు మాత్రమే చేయకుండా, వీరు స్త్రీ చైతన్య స్రవంతి అనేటువంటి సంస్థను స్థాపించి అనేక సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించింది. అంటే ఈమె కేవలము కథా రచయిత్రిగా కాకుండా నవలలు రాశారు, కథలు రాశారు. కాబట్టి మరి అంతటితో పరిమితము కాకుండా వీరు స్త్రీ చైతన్య స్రవంతి అనేటువంటి సంస్థను స్థాపింపజేసి ఆ సంస్థ ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇక ఈమె యొక్క నవలల్లో చూసినట్లయితే కొన్ని నవలలు సినిమాలుగా కూడా ఆ కాలంలో నిర్మించారు. ఈ నవలలో ఉన్నటువంటి కథను తీసుకొని సినిమాలుగా కూడా నిర్మించారు. అందులో చండీప్రియ అనేటువంటి నవల సినిమాగా, చలనచిత్రంగా రూపొందింపబడితే, పుష్యమి అనే నవల ఆత్మబంధువు అనే పేరుతో, పుష్యమి అనే నవల ఆత్మబంధువు అనే పేరుతో టెలిసీరియల్గా రూపొందింది. అంటే టెలివిజన్లో సీరియల్గా రూపొందించబడడం జరిగింది. ఇప్పుడు మనకు టీవీలో సీరియల్స్ వస్తాయిగా, ఆ సీరియల్స్ అన్నీ ఎపిసోడ్ జరుగుతూనే ఉంటాయి. 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు చూస్తున్నటువంటి జనాల యొక్క పరిస్థితిని బట్టి, ప్రజలు ఎంతమంది దాన్ని వీక్షిస్తున్నారో దాన్ని తీసుకుని అది అలాగే పెంచుకుంటూ పోతుంటారు కదా సీరియల్ను. అలాగే పుష్యమి అనే నవలను, శాంతాదేవి గారి యొక్క
పుష్యమి అనే నవలను ఆత్మబంధువు పేరుతో టెలిసీరియల్గా రూపొందించారు. ఇక శాంతాదేవి గారికి మాదిరెడ్డి సులోచన స్మారక పురస్కారాన్ని అందించడం జరిగింది. అంతేకాకుండా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు కూడా పురస్కారాలు అందించారు వీరికి. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల్లో వీరు రాసినటువంటి, అంటే శాంతాదేవి గారు రాసినటువంటి రచనల పైన కూడా పరిశోధనలు కూడా చేశారు. ఇక ఈ రాసినటువంటి కథల్లో నివురు తొలగిన నిప్పు అనేటువంటి కథ కన్నడ భాషలోకి కూడా అనువదించబడింది. మన పాఠ్యాంశమైనటువంటి నివురు తొలగిన నిప్పు అనే కథ కన్నడ భాషలో కూడా అనువదించబడడం జరిగింది. సరే, ఇకపోతే మన పాఠ్య భాగం పెట్టారు కదా, నివురు తొలగిన నిప్పు. మరి ఈ పాఠ్య భాగం యొక్క ఉద్దేశం ఏంటి తెలుసుకోవాలి. సాధారణంగా కథలు అనగానే కథలన్నీ కూడా అనగనగనగనగా అంటూ ప్రారంభమవుతాయి. మనకు చెప్పేటువంటి తాతమ్మలు అమ్మమ్మలు చెప్పేటువంటి కథలన్నీ కూడా అనగనగనగా అంటూ ప్రారంభం అవుతాయి కథలన్నీ కూడా. ఇలా అంటే ఒక ప్రాచీన అంశాన్ని తీసుకొని, అంటే ఇక్కడ కథ అనగానే కల్పితమైనటువంటివి ఉంటాయి, కొన్ని జీవిత సత్యాలను తీసుకొని ఆ జీవితం పైన కూడా కథలు రాయడం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి. అయితే కథలన్నీ కూడా జీవిత సత్యాలే కాకుండా కొన్ని కల్పిత కథలు కూడా నిర్మిస్తుంటారు ఆయా సందర్భానుసారం బట్టి కథకులంతా కూడా, రచయితలంతా కూడా. అయితే మనకు ఈ నివురు తొలగిన నిప్పు అనేటువంటి కథలో చూసినట్లయితే, ఈ కథలో మొత్తం అంతా కూడా కథ అంతా చూసినట్టయితే మనకు ఇందులో జీవితం కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క జీవితంలోని వాస్తవిక అంశాలు, ఒక జీవితంలో జరిగినటువంటి వాస్తవిక అంశాలను తెలుపుతూ, అలా తెలపడం ఒకటే కాకుండా ఇందులో జీవన సత్యాలు కూడా మనకు ఆవిష్కరణలో కావింపబడుతుంటాయి కొన్ని సందర్భాలలో. అలాంటిదే మనకు ఈ యొక్క పాఠ్యాంశంగా చెప్పుకోవచ్చు. ఇందులో చూసినట్టయితే మనకు నివృత్తి తొలగిన నిప్పులో ఒక జీవితం మొత్తం కనిపిస్తుంది. మనకు కథలో జీవితం అంతా కనిపించడమే కాకుండా వాస్తవాన్ని తెలిపేటువంటి జీవన సత్యాలన్నీ కూడా మనకు ఇందులో చక్కగా ఆవిష్కరించడం జరిగింది పోల్కంపల్లి శాంతాదేవి గారు. అయితే ఇక్కడ నిత్య జీవితంలో మనకు కనిపిస్తున్నటువంటి పాత్రలే, అంటే మనకు నిజ జీవితంలో కనిపించేటువంటి మన ఇంటి పక్క సంఘటనో, లేకపోతే మన జీవితంలో మన కుటుంబంలో జరిగిన సంఘటనో, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళలో కనిపిస్తున్న వాళ్ళని కథనే మనకు ఈ యొక్క కథలో పాత్రలుగా మనకు కనిపిస్తారు. కాబట్టి దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మన కళ్ళ ముందు ఒక జీవితం అంతా కూడా కదలాడుతున్నట్లుగా మనకు ఉంటూ వస్తుంది. అంతేకాకుండా ఇందులో ఒక అభిమానం కలిగినటువంటి వ్యక్తి స్వశక్తితో, తన సొంత శక్తితో లక్ష్యం వైపుకు ఏ విధంగా ప్రయాణం చేయవచ్చో, ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నట్లయితే ఆ లక్ష్యం వైపుకు మనం ఎలా ప్రయాణం చేయవచ్చు అనేది మనకు ఈ కథ ద్వారా ఒక స్ఫూర్తిదాయకం మనకు కనిపిస్తూ వస్తుంది. అంటే ఇక్కడ జీవితంలో మనకు లక్ష్యాలు ఉంటాయి, కానీ లక్ష్యాలు మనం నెరవేర్చుకోలేకపోతుంటాం. మరి ఎలా నెరవేర్చుకోలేకపోతున్నామే, ఎలా అని చెప్పని బాధపడాల్సిన అవసరం లేకుండా
లక్ష్యం వైపుకు ఎలా ప్రయాణం చేయవచ్చో ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది ఈ యొక్క నివృత్తులుగా నిప్పు అనే కథ. ఇక పేదరికంతో వచ్చేటువంటి కష్టాలు ఎలా ఉంటాయి, పేదరికం వల్ల కలిగే బాధలు ఎలా ఉంటాయి, అలాంటి పేదరికంతో వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా ఆత్మవిశ్వాసము పట్టుదలతో ఎదిరించవచ్చు. పేదరికం వల్ల వచ్చే కష్టాలన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో ఎదిరించవచ్చు అనేటువంటి నమ్మకాన్ని ఈ కథలో మనకు బలపరుస్తూ వస్తుంది. ఇక అంతేకాకుండా ఇప్పుడు మనకు జీవితంలో ఆయా సందర్భాలలో సహాయం చేసిన వ్యక్తులు కనిపిస్తారు. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే మనకు సాయం చేసిన వాళ్ళందరినీ మర్చిపోతాం, సాయం చేసిన వాళ్ళని మర్చిపోతాం. కానీ అదే శత్రువును మాత్రం ఏం చేస్తాము, వాడిని జీవితాంతం మర్చిపోం. శత్రువు కదా, అంటే వాడి పైన, శత్రువు పైన రివెంజ్ తీర్చుకోవాలని చెప్పని, ప్రతీకారాన్ని ఎలా తీర్చుకోవాలి, ప్రతీకారం తీర్చుకున్న మార్గాలు ఏంటి అనేవి నిరంతరం ఆలోచన చేస్తుంటాం. కాబట్టి శత్రువు మాత్రం జ్ఞాపకం ఉంటాడు. కానీ అభిమానవంతులు ఏం చేస్తారు అంటే తమకు అవసర కాలాల్లో సహాయం చేసిన వారిని, వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే వారిని మరచిపోవద్దు అని, కృతజ్ఞతాభావాన్ని జీవితాంతము నిలుపుకోవాలనేటువంటి సందేశం అనేటువంటిది ఈ కథ ద్వారా మనకు అందిస్తూ వస్తుంది. సాధారణంగా మనం చేసే పని అంతే కదా, శత్రువు మాత్రం జ్ఞాపకం ఉంటాడు చిరకాలము, అదే మిత్రులు సహాయం చేసిన వాళ్ళు మాత్రము జ్ఞాపకం ఉండరు. అయితే సహాయం చేసిన వారిని ఎంత ఎత్తు ఎదిగినా సరే ఆ తర్వాత మరచిపోవద్దని, కృతజ్ఞతా భావాన్నంతా కూడా జీవితాంతం నిలుపుకోవాలనేటువంటి సందేశం మనకు ఈ కథ అందిస్తుంది. మానవత్వానికి, మానవీయ అనుబంధాలకు కూడా అర్థాన్ని చెబుతుంది ఈ కథ అని చెప్పవచ్చు. అయితే ఈ పాఠ్యభాగము మనకు మరణం అంచున మందహాసం అనే కథా సంపుటి నుండి ఈ పాఠ్యభాగాన్ని తీసుకోవడము జరిగింది. మరణం అంచున మందహాసం, ఇది ఈమె రాసినటువంటి నవల్లో అన్నటువంటి అంశాలు, కథానికలు, కథా సంపుటాలని చెప్పుకోవచ్చు. అంటే కథా సంపుటం నుంచి, అంటే మరణం అంచున మందహాసం అనేటువంటి ఒక కథా సంపుటం, అందులో నుంచి ఉన్నటువంటి ఒక కథ నివృత్తులగినటువంటి నిప్పు అనే కథ. సరే, ఇక మన పాఠ్యాంశంలోకి వద్దాం. ఇక్కడ మనకు కథ అనుకుంటున్నాం కాబట్టి అనగనగనగా అంటూ ప్రారంభం కాకుండా ఒక సన్నివేశంలో నుంచి మనకు కథ అనేటువంటివన్నీ కూడా ప్రారంభం అవుతాయి. ఇక్కడ మనము పాఠ్యాంశంలోకి వచ్చేద్దాం. మీ అమ్మ ఉందా అని ఒక వ్యక్తి వచ్చి అడుగుతాడు. అప్పుడు అరువు పైన గచ్చకాయలు ఆడుకుంటున్నట్టు రాధా ఒక్కతే ఆడుకుంటుంది, తల ఎత్తి ఇలా పైకి చూస్తుంది. ఎదురుగున్న వ్యక్తి ఎవరు అంటే పక్కింట్లో ఉండేటువంటి తాయారమ్మ కొడుకు, అతని పేరు రమణ. రమణ వచ్చి రాధను, అంటే అరుగు మీద గచ్చకాయలు ఆడుకుంటున్నటువంటి రాధతో మీ అమ్మ ఉందా అని చెప్పని అడుగుతుంది. అడిగేసరికల్లా అప్పుడు రాధ తలెత్తి చూస్తే ఎదురుగా రమణ. ఈ రమణ ఎలా ఉంటాడు అంటే పీరుకట్ట మాదిరిగా పొడుగ్గా ఉంటాడు, ఇస్త్రీ లేనటువంటి కాటన్ ప్యాంటు, కాటన్ చొక్కా వేసుకుంటాడు. ఇక పేదరికం కదా,
పేదరికంలో ఉంటున్న వాళ్ళంతా కూడా జుట్టుకు కొబ్బరి నూనె లేక ఎన్ని రోజులైందో ఎర్రగా రాయి రంగు వేసినట్టుగా ఉన్నాయి. ఇక అబ్బాయి ఎలా ఉన్నాడు అనే ఒక వ్యాపకం అంటే, అబ్బాయి తెల్లగానే ఉన్నాడు. కానీ రక్తం లేక వెలిసిపోయిన గుడ్డలా ఉంది ఒళ్ళంతా. తిండి లేక ఎండుకుపోయినట్లుగా ఉన్నట్టు చెంపలు, కానీ పొడుగాటి ముక్కు, చురుకైన పెద్ద కళ్ళు అతడిని అంత తేలిగ్గా తీసి పారేయవు. చూడండి, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇందులో మనకు కళ్ళ కట్టేట్టుగా మనకు కనిపిస్తుంటుంది. ఇక రమణ వచ్చేసి మీ అమ్మ ఉందా అని అడగగానే అరుగు మీద గచ్చకారనుకుంటున్నటువంటి రాధ అంటుంది ఎందుకు అని తిరిగనిపిస్తుంది. కొంచెం యువతలకి పిలుస్తావా అని రమణ అనగానే అతని వాలకాన్ని చూస్తుంది. రమణ చేతిలో గ్లాస్ ఉంది. దాన్ని చూసి రాధ అంటుంది పాలు కావాలా, లేవు, రాతాలకి పోసేశారు అంది. రాతాలు అంటే ఇక్కడ మనం ఏమంటాం, వర్తన అంటాం కదా, అంటే రోజు తీసుకునేవాళ్ళు వర్తన అంటారు. కాబట్టి వాళ్ళకి పోసేసాం, పాలు లేవు అంటుంది. అప్పుడు రమణ అంటాడు పాలు కాదు కొంచెం మజ్జిగ కావాలి అని చెప్తాడు. అప్పుడు అది విన్నటువంటి రాధ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మతో తయారమ్మ కొడుకు వచ్చాడమ్మా మజ్జిగ కావాలంట అని చెప్తుంది. అప్పుడు తల్లి అంటుంది పాలన్నీ కూడా రాతలకి పోసేస్తాం కదా, మరి మజ్జిగ ఎక్కడ ఉంటుంది అని తల్లి పొడుగ్గా సలహిస్తుంది. అప్పుడు రాధ అంటుంది మరి నువ్వే చెప్పుదురా, అదే విషయము చెప్పుదురా అంటుంది. అప్పుడు రాధ తల్లి సీతమ్మ ఈ మొక్క చెప్పడానికి చేతిలో పని వదిలేసి రావాలా అని విసుక్కుంటుంది. అంటే అప్పుడు ఆమె చేస్తున్న పని ఏంటంటే, సీతమ్మ గేదెలకంతా కూడా తౌడు పెడుతుంటుంది. దాదాపు ఒక 10 గేదెలు ఉంటాయి కాబట్టి ఆ గేదెలకు తౌడు పెడుతుంటుంది. ఆ గేదెల్లో 5 గేదెలు ఒట్టిపోయి ఉంటాయి. ఇక వేసవి కాలం, మరి వేసవి కాలం వస్తుంది రాగానే ఇక పాలు ఇచ్చేవన్నీ కూడా ఏం చేస్తాయంటే ఏవో కొన్ని పాలు మాత్రమే, అంటే 10 గేదెలు ఉంటే 10లో 5 మాత్రం ఇస్తున్నాయి. ఆ 5 కూడా ఏదో కాస్త పాలు ఇస్తున్నాయి. ఇక రోజు పోసేటువంటి వాళ్ళకు పాలు పోయాలి కదా, మరి పాలు పోసేటప్పుడు రోజు ఒక 10 ఇళ్ళలో ఎన్నో పట్టుకుంటారు. 5 గేదెలు ఇస్తున్నాయి. రోజు చక్కగా 1 లీటర్ పాలు 2 లీటర్ పాలు ఇస్తుంటాయి. అయితే ఆ పాలన్నీ కూడా వాళ్ళకు పోస్తుంటే సరిపోయేవి మొదట్లో. రాను రాను క్రమక్రమంగా వేసవికాలం వచ్చేసరికల్లా ఏమవుతున్నాయంటే ఆ గేదెలు కాస్త ఆ పాలు తక్కువ ఇవ్వటం మొదలు పెడితే ఇక మరి రోజు పోసే వాళ్ళకైతే పాలు పోయాలిగా. అప్పుడు ఏం చేశారు, తక్కువ అవుతాయి, ఎంచక్కా ఉందిగా గంగమ్మ, తీసి అందులో గంగమ్మని కలపడం, ఇలా చేస్తూ పోస్తుంటారు. అంటే ఈ విధంగా రోజు పోసే వాళ్ళకి అమ్మ పాలు లేవని చెప్పకుండా ఇది నీళ్లు కలిపేసి వాటిని సర్దిస్తుంటారు. ఇక దాని తోడు పోయించుకునే వాళ్ళు ఏం చేస్తారు, మొదట్లో బాగా చిక్కగా ఉన్నాయి, ఈ రాను అవి నీళ్లు పోయేసరికల్లా ఇక ఊరుకుంటారా? ఇప్పుడు మీరు ఊరుకుంటారా? మీరు పాలు పెట్టి డబ్బులు పెట్టి పాలు కొంటుంటారు, కాస్త నీళ్ళు రాగానే ఏం చేస్తారు, ఏమమ్మా నీళ్ళు లేని పాలు చిక్కగా లేవు అని అంటారు కదా. అలాగా సీతమ్మ మందితో ఎన్ని తిట్లు తిట్టించుకున్నా సరే కాస్త తను రోజు తాగేటువంటి టీ కోసం తోడు పెట్టుకోవడానికి అని చెప్పని ఒక పాలు ఒక 1/2 లీటర్ ఉంచుకొని మిగిలిన పాలన్నీ కూడా అమ్మేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇంట్లో పిల్లలు అన్నంలో పాలు పోసుకొని తింటాం, మాకు పాలు కావాలని చెప్పని ఏడ్చినా సరే తీసి పెట్టకుండా అన్నీ కూడా తను పోసే బర్తనలకే పోస్తుంది. ఇంకా సరే, ఇక సీతమ్మ అట్లే తౌడు కలిపిన చేతులతోనే బయటకు వచ్చేసి ఏం నాయనా అని రమణ అడుగుతుంది. అప్పుడు రమణ అంటాడు వేడి చేసి కళ్ళు మండుతున్నాయండి,
కొంచెం మజ్జిగ పోయించుకుందామని వచ్చాను అని అంటాడు. అప్పుడు సీతమ్మ అంటుంది, గేదెలు సగం వట్టిపోయాయి, మిగతా అవేమో పాలు తగ్గించేశాయి, రాతాలకి పాలు చడ్డం లేదు, ఇంకా ఇంట్లో మజ్జిగ ఉంటుంది అని సాగదీస్తుంది. కానీ వాస్తవానికి రాతి తోడు పెట్టినటువంటి పావు లీటర్ పాలు చితికితే అందులో కాస్త మజ్జిగ పోయవచ్చు. కానీ లేదు అని చెప్పడమే సులభం కొందరికి. కాబట్టి ఏమి ఆలోచన చేయకుండా అలా చెప్పేస్తుంటారు. అయ్యో పాపం, ఒక గ్లాసు పట్టుకుని ఇంటి ముందుకు వచ్చిండు, ఎప్పుడు రానివాడు, వెయిట్ చేస్తుందని చెప్పని చెప్తున్నాడు అని తాము పోసుకునే మజ్జిగలోనే ఒక గ్లాసు నీళ్ళు ఎక్కువ పోసి అతడి కాస్త పోస్తే తలుచుకుంటాడు కదా అనేటువంటి ఆలోచనే రాలేదు సీతమ్మ. ఎందుకంటే మజ్జిగ అనగానే ఏమవుతుంది, అందులో మజ్జిగలో చూసినట్టయితే పలచగానే ఉంటుంది, అందులో నీళ్ళే ఎక్కువగా ఉంటాయి మజ్జిగలో. ఒక చెంచా పెరుగు వేస్తారు, ఇక నీళ్లు తిరగొడతారు, నీళ్ళు అయిపోతాయి. అంటే ఒక పావు లీటరు సగం పెరుగు ఉంటే 1 లీటర్ నీళ్లు పోస్తారు, దాని లీటర్నర చేసేస్తారు, మజ్జిగ అయిపోతుంది. అలా చేసి ఇవ్వచ్చు, చేసి ఇవ్వడం వల్ల అది పెద్ద ఉపకారం ఏమీ కాదు ఎవరికి, ఉన్నవాళ్ళకు. కానీ అక్కడ అతనున్నటువంటి పరిస్థితుల్లో ఆ గ్లాసుడు మజ్జిగ సీతమ్మ నుంచి పొంది ఉంటే అతడి మనసులో కొండంత విశ్వాసం కలిగేదేమో ఆమె మీద, కృతజ్ఞతతో హృదయం నిండిపోయేది. కానీ అలా చేయలేదు సీతమ్మ. ఎందుకంటే ఎప్పుడూ కూడా వచ్చి ఒక గ్లాసు మజ్జిగ ఇవ్వమనో, పెరుగు పెట్టడం, పాలు పెట్టమనో చెప్పని ఎప్పుడు అడగలేదు వాళ్ళు. కాబట్టి ఎప్పుడూ అడగని వాళ్ళు అడిగి లేదనిపించుకుంటే బాధ ఎలా ఉంటుందో, బాధ అనేది ఎలా ఉంటుందో రమణ ముఖంలో కూడా అది కదిలింది. ఇక ఆ సందర్భంలో దెబ్బతిన్నటువంటి అభిమానంతో ఖాళీ గ్లాస్తో రమణ వెనుదిరిగి పోతాడు. అంటే ఇక్కడ సహాయము చేయాలనే ఆలోచన ఆమెకు ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఆమెకు సహాయం చేశాలనేటువంటి ఆలోచన లేదు కాబట్టి అలా ముఖంపై పట్టి చెప్పేసి. ఇక ఎన్నడూ కూడా అడిగిన తర్వాత లేదు అనిపించుకున్నటువంటి ఆ రమణ బాధతో ఖాళీ గ్లాస్తో వెందిరిగిపోతాడు. అతడు పొందినటువంటి ఆశాభంగము కూడా గమనించేటువంటి తిరుగులేనట్టుగా విసవిస లోపలికి వెళ్ళిపోయింది సీతమ్మ. ఇక రమణ ఇంటికి వచ్చాడు, గ్లాసు పక్కన పెట్టి చదువుకునే చాప మీద కూర్చుంటాడు. కళ్ళు వేడి చేసి బగబగ మండుతున్నాయి, ముక్కులో నుండి వేడి ఆవిర్లు వస్తున్నాయి. ఒక గ్లాసు మజ్జిగ కోసం అంతా కూడా రమణ మనసు అంతా కూడా తహతహలాడుతుంది. సరే పోనీలే, ఎక్కడైనా పెరుగు తెచ్చుకుందామన్నా కూడా అమ్మ దగ్గర ఒక నయా పైస లేదని చెప్పని తెలుసు రమణకు. ఇక సరే, ఈ లోపల తల్లి తయారమ్మ అన్నం పెట్టాను రా అని చెప్పని పిలుస్తుంది. ఇక రమణ అన్నంలోకి ఏం చేసావమ్మా అని అడుగుతాడు. అప్పుడు తయారమ్మ వచ్చేసి అంటుంది, దొడ్లో చెట్లకి 4 మిరపకాయలు 2 బెండకాయలు కాసాయి, వాటిని నిప్పు మీద కాల్చి పెట్టాను అని చెప్తాను. ఆ మాట విన్నటువంటి రమణకు ఉన్న ఆకలి కూడా చచ్చిపోయినట్టుగా ఉంది. ఎందుకంటే పరిస్థితి దీనమైన పరిస్థితి. ఇక
దరిద్రమైన పరిస్థితికి ఏమైందంటే ఎక్కడ దిక్కు లేకపోతే ఇంట్లో వేసుకున్నటువంటి చెట్లకు ఉన్నవాటితోనే అలా జీవనాన్ని గడుపుకుంటారు తింటూ. రమణకు అమ్మ చెప్పిన మాట వినగానే ఆకలి చచ్చిపోయినట్లుగా అయిపోతుంది. ఇక తాయారమ్మతో అంటాడు, అమ్మా మరి నేను ఈ దరిద్రంలో చదువులేనమ్మా, ఈ చదువు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకుంటాను అంటాడు. అప్పుడు తల్లి అంటుంది, ఏం నాయనా ఉద్యోగాలంతా తేలిగ్గా దొరుకుతున్నాయా అని అంటే, అప్పుడు రమణ అంటాడు, ప్రయత్నిస్తుంటే ఏదో ఒకటి దొరకపోతుందా అంటాడు. ఇప్పుడు తయారమ్మంటది, మరి అది దొరికే వరకు మాత్రం చదువు అయ్యా ఆపకు అని చెప్పని అంటుంది. ఈ లోపల తయారమ్మ గారికి అప్పటికే 2 రోజుల నుంచి బాగా జ్వరం వస్తూ ఉంటుంది. ఇక జ్వరంలో ఏం చేస్తుంది, చేత కాకపోయినా కూడా ఉన్నటువంటి బియ్యాన్ని రవ్వగా విసురుకొని జావ కాసుకొని కాస్త ఉప్పు వేసుకుని తాగుతుంది. లేని వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని సర్దుకొని తింటారు కదా. మనకేమో తిండి ఎక్కువైపోయి ఏం చేస్తున్నామంటే మనం పడేస్తున్నాం, అన్నాన్ని పడేస్తుంటాం. లేని వాళ్ళు ఏం చేస్తారు, 4 బియ్యం ముక్కలు దొరికితే, ఒక గ్లాసుడు బియ్యం దొరికితే, ఇంట్లో ఓ 4 ఉంటే, ఒక గ్లాసు బియ్యం దొరికితే ఇంట్లో 4 ఉంటే, ఆ 4కి సరిపోవు కదా ఒక గ్లాసు బియ్యము, ఒక్కరికే సరిపోవు. కాబట్టి ఏం చేస్తారంటే దాన్ని విసిరి పిండి చేసి, ఆ పిండిని దాంట్లో సగం, గ్లాసు బియ్యంలో సగం అంటే విసిరిన పిండిలో సగం తీసుకొని దాన్ని కాస్త పొయ్యి మీద పెట్టి నీళ్లు పోసి దాన్ని దాంట్లో జావగా తయారు చేసి, నీళ్లు కాకుండా చిక్కగా కాకుండా ఒక మీడియంలో ఉండే విధంగా తయారు చేసుకొని దాంట్లో కాస్త ఉప్పు వేసుకొని తాగేసి కడుపు నింపుకుంటారు. తయారమ్మ కూడా అదే విధంగా ఉప్పు వేసుకొని జవా కాసుకొని తాగుతుంది. జ్వరం వస్తే ఆమెకు అదే మందు. ఎందుకు, డాక్టర్ దగ్గరికి పోవడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఏదో జవా కాసుకొని అలా కడుపు నింపుకుని జీవనాన్ని సాగిస్తుంది తయారమ్మ. మరి అదే రమణ పుట్టాక 7 ఏడాది వయసులో ఉండగా తయారమ్మ భర్త హఠాత్తుగా మరణించుంటాడు. ఇక పల్లెలో ఉన్నటువంటి కాస్త పొలము, పట్నంలో 2 గదులుగా ఉన్నటువంటి ఒక పెంకుటిల్లు అనేవి మాత్రమే వారికి ఆధారం. ఇంకా పొలం మీదనేమో ఏదో కాసింత తినడానికి బియ్యం గింజలు వస్తాయి. మరి పై ఖర్చులు సాగాలి కదా. దానికోసము తయారమ్మ పిల్లాడి చదువు కోసము రాట్నం వడకడానికి వెళ్ళేది. అయితే మొదట్లో బాగానే ఉండేది, కానీ తర్వాత ఓ 2-3 ఏళ్ల నుంచి ఆమెకు ఆరోగ్యం చెడిపోవడం చేత ఆ పని కూడా, రాట్నం వడికే పని కూడా మానేసింది. ఇక పోని ఎవరింటికైనా వెళ్తుందా అంటే వెళ్ళదు. పేదరికం కదా, పేదరికంతో ఎవరింట్లోకి ఎలా పోతుంది. పక్కన వాళ్ళంతా కూడా గొప్పవాళ్ళు ఉంటారు కాబట్టి పూర్తి పేదరికం ఉన్న ఆమెను వారితో స్నేహం చేస్తారా, చేయదు. కాబట్టి అలా తాను ఎవరింటికి వెళ్ళదు, ఎవరు స్నేహితులు కూడా లేరు. ఇక పోనీ ఇరుగు పొరుగు వాటలతో మాటామంతి కూడా లేదు. ఉన్నది వండుకోవడం, కొడుకింత పెట్టి తానేం తినడం, కళ్ళు మూసుకుని పడుకోవడం, ఇది తయారమ్మ యొక్క దినచర్య. కాబట్టి తను ఎవరి దగ్గరకు వెళ్ళదు కాబట్టి ఆ చుట్టుపక్కలటువంటి ఓ 5 ఇళ్ళు తప్ప, ఒక 4-5 ఇళ్ళు ఇటుపక్క అటుపక్క ఎదురుగున్నటువంటి అటువంటివన్నీ కలిసి ఒక 5-6 ఇళ్ళు తప్ప తయారమ్మ అనేటువంటి ఒక పేదరాలు
తన కొడుకుతో కలిసి ఆ ఇంట్లో పెంకుటింట్లో ఉన్నటువంటి విషయము ఆ పక్క ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే తను ఎక్కడికి బయటికి వెళ్ళలేదు కాబట్టి, ఎవరితో మాట్లాడలేదు కాబట్టి. సరే, ఇకపోతే ఆమెలాగే రమణ కూడా తగవులు, స్నేహాలు లేకుండా, అంటే ఇప్పుడు తయారమ్మకి ఏ విధంగా అయితే తగవులు కానీ స్నేహాలు కానీ లేవో, అదేవిధంగా రమణ కూడా తన తన యొక్క పెదరికంతో ఎవరి దగ్గరికి కూడా స్నేహాలకు కానీ తగులో కానీ వెళ్ళేవాడు కాదు. ఇక ఎవరింటికి కూడా వెళ్ళాడు, ఎవరింటికి కూడా వెళ్ళేవాడు కాదు. ఎందుకంటే ఎప్పుడూ కూడా కాలేజీ ఇల్లు లోకంతోనే ఉండేవాడు. ఎందుకు? ఒకవేళ బాగా చదువుకొని పరీక్ష పాస్ కాకపోతే మళ్ళీ చదివించేటువంటి స్తోమత శక్తి తన తల్లికి లేదని చెప్పని తెలుసు కాబట్టి ఎప్పుడూ కూడా ఫస్ట్ క్లాస్‌లోనే పాస్ అవుతూ వచ్చేవాడు. ఇక ఆ విధంగా ఫస్ట్ క్లాస్‌లో పాస్ కావడం వల్ల పాఠశాలల్లో ఫస్ట్ క్లాస్‌లో పాస్ అయ్యేటువంటి వాళ్ళకంతా కూడా మెరిట్ స్కాలర్‌షిప్‌లు, కాసింత డబ్బు వాళ్ళు ఇచ్చేవాళ్ళు కాబట్టి అవన్నీ కూడా ఆ పుస్తకాల కోసం, ఫీజులకు అట్లా ఇబ్బంది లేకుండా గడిచిపోతూ వస్తుంది జీవనమంతా కూడా. ఇలా రమణ జీవితం అంతా కూడా గడుస్తూ వస్తుంది. సరే, ఇక్కడ కాపేద్దాం.